ఆత్మవిశ్వాసం ముందు ముఖ్యం. వివేకానందుడు ఏం చెప్తారు, నీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేదో వేరే విషయం అయ్యా, నీ మీద నీకు నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం తర్వాత కలుగుతుంది ఖచ్చితంగా అంటాడు. ఆత్మవిశ్వాసం ఉంటే పరమాత్మ విశ్వాసం, అన్నం పరమాన్నం, అర్థం పరమార్థం. అలాగే ఆత్మ పరమాత్మ పెద్ద తేడా ఏం లేదు, సైజు పెరుగుతుంది, అంతకంటే ఏం లేదు. ఆత్మకి పరమాత్మకు తేడా సైజు పెరగడమే, అంతకంటే ఏం లేదు. అందుకని ఆత్మవిశ్వాసం ఉంటే పరమాత్మ విశ్వాసం కూడా కలుగుతుంది. తన పాటల ద్వారా ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు శాస్త్రి గారు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే 87లో విడుదలైనటువంటి మహర్షి చిత్రంలో పాట. సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా, అదరని బెదరని ప్రవృత్తి ఒదిగిన మదగజమీ మహర్షి. ఇక్కడ మహర్షి అని చిత్రం పేరే ఆ పాటలో వాడి మన మహర్షుల యొక్క చిత్తశుద్ధిని పట్టుదలని చెప్పారు. ఖచ్చితంగా ఎవడైనా జీవితంలో నిరాశ నిస్పృహ కలిగిన వెంటనే సీలింగ్ పేనాయ విద్మకే చున్ని కంఠాయ ధీమకే అని దానికే చూడకుండా ఈ పాట చదివితే ఖచ్చితంగా ఆత్మహత్య మానేసి ఇంకో 60 ఏళ్ళు బతుకుతాడు కూడా, అనుమానం లేదు. సాహసం నా పదం రాజసం నా రథం అన్నాడు సరిగ్గా. ఊరికే సాహసం కోసం పదం సా రా ఇలా వాడాల్సిన కర్మ మామూలు వాళ్ళకు ఉంటుంది, సీతారామ శాస్త్రి గారికి ఉండదు, అవసరమేం లేదు. అయినా సాహిత్యంలో నిలబడి మహాకావ్యం రాసుంటే అలసాని పెద్దన మనుచరిత్ర లాంటిది మరొకటి దక్కుండేది. నా బోటుగాడు అది ఆశిస్తాడు ఖచ్చితంగా. అంతటి ప్రతిభ కలిగిన వాడు కాబట్టి యతి కోసము ప్రాస కోసము వాడాల్సిన కర్మ ఆయనకేమీ లేదు. రాజసం నా రథం, రథం అంటే యుద్ధం అంటే రజోగుణం, అది రాజసం ఉండాల్సిందే. అక్కడ సత్వగుణం ఉంటే పనికిరాదండి, సాహసం ఉండాల్సిందే. అంటే ఇవి ఉంటే సాధించడం ఏమైనా సాగితే దాన్ని ఆపడం సాధ్యమా అండంతో పాటుగా ఇంకో మాట చెబుతున్నారు రెండోదంట. దానికి పౌరుషం ఆయుధం, పోరులో జీవితం కైవసం కావడం కష్టమా. ఎప్పుడు వ్యాపారంలో దెబ్బతిన్నా, రాజకీయాల్లో దెబ్బతిన్నా, సినిమా రంగంలో దెబ్బతిన్నా, ఇవన్నీ దెబ్బతినడానికి బాగా కేంద్రాలు. మా ప్రవచన రంగంలో ఎవరు దెబ్బతిన్నారు, సుఖంగా ఉంటారు హాయిగా. ఇస్తే డబ్బులు ఇస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. కానీ ఉన్న డబ్బులు లాక్కునేవాడు ఎవడు లేడు ఇక్కడ. మేము పెట్టుబడులు పెట్టక్కర్లేదు హాయిగా, మేము బడి పెట్టక్కర్లేదు, పెట్టుబడి పెట్టక్కర్లేదు, సుఖంగా హాయిగా 4 మాటలు చెబుతాం. అన్ని విద్యల్లోకి తేలికైన విద్య ఏమిటంటే వేదాంతం, దానికంటే కొంచెం కష్టమైనది ఏమిటంటే కవిత్వం, దానికంటే కూడా కష్టమైనది ఏమిటంటే వ్యాకరణం చెప్పేవాడికి కష్టమే, వినేవాడికి కష్టమే. కవిత్వం రాసేవాడికి కష్టం, వినేవాడికి బాగా తేలిక. వేదాంతం ఉందే చెప్పేవాడికి సుఖం, వినేవాడికి సుఖం. ఎంతసేపు అయినా చెప్పచ్చు, ఎంతసేపు ఎందుకు చెప్పామంటే అంత లోతుందండి అనొచ్చు. 5 నిమిషాల్లో మూసే ఇచ్చామంటే ఎంత చెప్పినా దండగా అనొచ్చు. అందుకే మేము సుఖంగా ఈ రంగంలో కొనసాగుతున్నాం. నేను కూడా ఉపాధ్యాయ వృత్తి చేసి పద్యాలు రాసి కావ్యాలు రాసి చివరికి సెటిల్మెంట్ ఎక్కడంటే ఇక్కడ అయ్యాము సుఖంగా. తిరుగులేని వృత్తి పాపం ఆయనది ఇంకా ఇబ్బంది అయిన వృత్తి. ఒకసారి దొరికితే పాటలు, ఒకసారి దొరకవు కదా. ఇంత ఇబ్బందులు నిజంగా ఆయన చెప్పుకున్నది, లేదా ఇతర కవులకి దర్శకులకి అందరికీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పిన మాట అనిపించింది. పౌరుషం నీ ఆయుధం. ఊరికే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి దేవిలాడి నిర్మాత కనపడగానే కాళ్ళకి దండం పెట్టి, దర్శకుడు కనపడగానే కాళ్ళకి దండం పెట్టి, వీళ్ళింట్లో మానవరాలు అన్నప్రసానికి ఆయన్ని పిలిచి ఆయన ఇంట్లో కూతురు బారసాలకి ఈయన వెళ్ళి, ఇంత దరిద్రం అక్కర్లేదండి. ప్రతిభకి ఒకడు లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతిభ సూర్యోదయం. నేను సినిమా రంగంలో ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నా, మీ ప్రతిభని మీరు అవకాశం వచ్చిన చోట వ్యక్తం చేయండి. మొత్తం ప్రపంచం మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎవరి పుట్టినరోజు పండుగలకి వాళ్ళకల్లా రోజు పొద్దునే నమస్కారం వందనాలని పెట్టాల్సిన కర్మ ఏం లేదు ఇక్కడ. మర్చిపోతామేమో. పబ్లిక్ రిలేషన్స్, భగవంతుడితో రిలేషన్ ముఖ్యం, ప్రతిభతో రిలేషన్ ముఖ్యం. పబ్లిక్ రిలేషన్ ఎప్పుడూ ముఖ్యం కాదు. పబ్లిక్ మన చుట్టూ తిరుగుతుంది ఖచ్చితంగా ప్రతిభ ఉంటే. అది పౌరుషం నీ ఆయుధం. పౌరుషంతో ప్రయత్నించు. పైగా పోరులో జీవితం కైవసం కావడం కష్టమా. నిజంగా యుద్ధం చేస్తే జీవితంతో పోరాడితే జీవితం నీకు సాధ్యం కదా. నిజంగా జీవితం అంతా పోరేనండి, సంసారం కూడా యుద్ధమేనండి ఖచ్చితంగా. అయితే కురుక్షేత్ర యుద్ధానికి సంసారంలో యుద్ధానికి తేడా ఏమిటంటే, శత్రువులతో యుద్ధం చేసినప్పుడు మనం ఎవరితోనో వేరే దేశంతో యుద్ధం చేసినప్పుడు పరాయి సైనికులతో పగలల్లా పోరాడి రాత్రి వాళ్ళ సైనికులతో కలిపి నిద్రిస్తారు. సంసారంలో ఏమిటంటే పగలల్లో ఎవరితో పోరాడమో రాత్రి కూడా వారితోనే కలిపి శయనిస్తారు. అందుకంటే కురుక్షేత్ర యుద్ధం కంటే ఇదే చాలా కష్టం. ఎందుకంటే ఎవరితో పోరాడమో వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళు పట్టిందే తినాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకోవాలి, వాళ్ళు నానా పోరాటాలు చేయాలి. చివరికి నమస్కారం ఉన్న పతిదేవుడు కాళ్ళు కడగాలి, భర్త గారి కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా కడగాలి. మొత్తం మీద కడగడం ఖాయమే. ఈ కాళ్ళు బహిరంగంగా కడుగుతారు, భర్త కాళ్ళు కదా అని. భార్య కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా కడుగుతాం, అంతకంటే ఉంది. ఏదైనా ఒకటే తప్ప. ఇది పోరే.
ఇక ఎవరితో శత్రుత్వం వారితోనే చేయడం ఎంత కష్టం అండి ఇది. అయితే సంసారం కలిస్తే అన్ని కష్టం, అన్ని తేలిగ్గా అవుతాయి. సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే అర్థమవుతుంది, ఎంత ఆలోచించినా అర్థం కాదే సంసారం ఒకటే. అటువంటి దాన్ని జయించాలంటే పౌరుషం ఆయుధం కావాలి. పూర్వలో నీ జీవితం కైవసం కావడం సాధ్యం, కష్టమేం కాదు. ఎలా ఉండాలి? అదరని బెదరని ప్రవృత్తి ఉండాలి. అది ఒదిగిన మదగజం ఈ మహర్షి అన్నాడు. ఖచ్చితంగా మహర్షి తుల్యమైన సాహిత్యం ఉంది కాబట్టి ఆయన అలా అనగలిగాడు. ఖచ్చితంగా ఒక మదగజం ఏదో చిన్న పీట మీద ఒదిగినట్టుగా జీవితంలో ఒదగాలయ్యా, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలయ్యా, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అన్నాడు. ఇంతే కాకుండా ఒక్క మాట నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది, రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన పాట, ఒంటరిగా ఉండి బాధపడుతున్న వాళ్ళందరినీ నిద్ర పట్టి లేపుతుంది. ఎందుకు ఊరికే బాధపడతావు? అలాగే అంత బాధ ఉంటే ఎవరితో నా పంచుకోరాదా? ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం, ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం. కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి విలువేది అన్నాడండి సీతారామ శాస్త్రి. ఎంత గొప్పది. ఒక కష్టం వచ్చింది అంటే మనం ఎలా భావించాలి అంటే, ఆ భగవంతుడు మనని పరీక్షిస్తున్నాడు అనమాట. బాగా ఉక్కబోస్తున్నప్పుడే తర్వాత వాన వస్తుందండి. వాన వచ్చే ముందు బాగా ఉక్కబోస్తుంది. శరీరం మీద వేసిన సెగ్గడ్డ ఉందే కురుపు, అది పగిలిపోయే ముందు చాలా బాధపడుతుందండి. ఖచ్చితంగా బాధపడుతుంది అంటే పగిలిపోతుంది అనమాట. ఉక్కబోస్తుంది అంటే వాన వస్తుంది అనమాట. పొయ్యిలో పొగ బాగా వస్తుంది అంటే ఉజ్వలంగా మండుతుంది అనమాట. నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా ఆ కష్టం ఎందుకంటే భగవంతుడు పెట్టే పరిస్థితి. అది ఎదుర్కొంటే రారా నా ఒళ్ళో కూర్చోరా అని అమ్మవారు పిలుస్తుందండి మనని. అటువంటి భక్తి కలిగి ఉండాలి. అందుకని మదగజమి ప్రవృత్తిని చూసి ఒంటరిగా ఊరికే బాధపడకు, మౌనంగా కూర్చొని ఏడుస్తూ ఉంటే నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది కలిసి వచ్చేది ఏమి